ఉత్సవ్ 2025 ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు డే 5 సంబంధించినటువంటి ప్రోగ్రాం భాషాబంధు లెటర్ అండ్ స్టోరీ చేంజ్ ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్ ఈ ప్రోగ్రాం చేయడానికి కొంతమంది స్టూడెంట్స్ను ఇన్వైట్ చేస్తున్నాం. చేంజ్ ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్ ఫస్ట్ తెలుగు. ఒక పిచ్చితో A small bird finds a magical seed. నేను 6వ తరగతి చదువుతున్నాను. उसे पता नहीं ताहिर के जादू ఈ బీజ్ హై. తమిళ్లో చెప్పబోతున్నాను. அது ஒரு அதிசயம் இதை என்று పరవై தெரிந்தது. నేను కన్నడలో చెప్తున్నాను. పక్షి ఆ బీజులను మన్నిನಲ್ಲಿ నెట్టుతూ చెప్పబోతున్నాను. మొలుచు. నేను మరాఠీలో చెప్పబోతున్నాను. దో డాష్ వెలా కేక్ సుందర్. నేను కన్నడలో చెప్పబోతున్నాను. గట్టి ధీరే ధీరే బోరా ఓ రామ్లో. ఇప్పుడు ఒడియాలో చెప్పబోతున్నాను. గచ్చటి పక్షికు ఛాయా దేహిలే. ధన్యవాదాలు. చెప్పబోతున్నాను. పంచీలయి సాయా బందయ. ఇప్పుడు సాంస్క్రిట్లో చెప్పబోతున్నాను. సా పక్షినః వృక్షస్య కృతే కృతజ్ఞ ఆసీత్. ఇప్పుడు టోటల్ స్టోరీ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఇన్ తెలుగు. సెంటర్కి వచ్చాము. టోటల్ స్టోరీ ఇన్ ఇంగ్లీష్. స్టోరీ టైటిల్ ఏ మ్యాజికల్ సీడ్. కథ పేరు మాంత్రిక గింజ. ఏ స్మాల్ బర్డ్ ఫౌండ్ షైనింగ్ సీడ్ ఇన్ ది ఫారెస్ట్. ఒక చిన్న పిట్టకు అడవిలో మాంత్రిక గింజ దొరికింది. ది బర్డ్ డిడ్ంట్ నో దట్ సీడ్ వాస్ మ్యాజికల్. ఆ పిట్టకు అది మాంత్రిక గింజ అని తెలియదు. ద బర్డ్ ప్లాంటెడ్ ది సీడ్ నియర్ ది బర్డ్. అది ఒక మాంత్రిక గింజ అని ఆ పిట్టకు తరువాత తెలిసింది. Within a few days the seed sprouted. ఆ పిట్ట ఆ గింజను తన గూడు ముందు నేలలో నాటింది. Soon a beautiful plant grew. కొన్ని రోజుల్లో అది మొలకెత్తింది. The plant slowly became a big tree. అది కొన్ని రోజుల్లో ఒక మొక్కగా మారింది. The tree gave the birds cool shade. ఆ చెట్టు పిట్టకు నీడనిచ్చింది. The bird became a home for birds. ఆ చెట్టు అన్ని పిట్టలకు ఇంటిగా మారింది. Because of the tree, all birds living happily. ఆ చెట్టు వల్ల అన్ని పక్షులు సంతోషంగా జీవించాయి. Thank you.